రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణం కట్టలేదని ఇంత దారుణమా అని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని, ఆడబిడ్డల పుస్తెలు లాకెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇళ్ల దర్వాజాలు తీసుకెళ్లే కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్య స్థితి అన్నారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందుకు తెచ్చిందని తెలిపారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళ్లారా అని కేటీఆర్ నిలదీశారు. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రుణం తీర్చలేదని రైతుపై చూపిన ప్రతాపాన్ని రుణమాఫీ చేయని రేవంత్పై చూపించగలరా అని నిలదీశారు. పేద రైతుకు ఒక న్యాయం, పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, రైతులు అంతా గమనిస్తున్నారని, ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియరని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణం కట్టలేదని ఇంత దారుణమా అని ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అప్పు కట్టలేదని, ఆడబిడ్డల పుస్తెలు లాకెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఇళ్ల దర్వాజాలు తీసుకెళ్లి కరెంటు మోటార్లు, స్టార్టర్లు తీసుకెళ్లే దైన్య స్థితి అని అన్నారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మళ్లీ ఆనాటి దృశ్యాలు కళ్ల ముందుకు తెచ్చిందని తెలిపారు. కష్టాల్లో ఉన్న పాడి రైతు లోన్ కట్టలేదని ఏకంగా ఇంటికి ఉన్న గేటును ఎత్తుకెళ్తారా అని కేటీఆర్ నిలదీశారు. మరి రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. రుణం తీర్చలేదని రైతులపై చూపిన ప్రతాపాన్ని రుణమాఫీ చేయని రేవంత్పై చూపించగలరా అని నిలదీశారు. పేద రైతుకు ఒక న్యాయం, పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా అని అడిగారు. గుర్తుపెట్టుకోండి, రైతులంతా గమనిస్తున్నారని, ఇలాంటి ఘోరాలను చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల్ని ఇంటి గేటు కూడా తొక్కనియరని కేటీఆర్ స్పష్టం చేశారు.